వీడియోలో మనం ఐఆర్సిటీసీలో బోర్డింగ్ పాయింట్ని ఏ విధంగా చేంజ్ చేసుకోవాలో చూద్దాం. మనం మొబైల్ యాప్లో కూడా ఐఆర్సిటీసీలో బోర్డింగ్ పాయింట్ చేంజ్ చేయడం మరియు వెబ్ బ్రౌజర్లో కూడా మనం ఐఆర్సిటీసీ వెబ్సైట్ నుంచి ఏ విధంగా బోర్డింగ్ పాయింట్ చేంజ్ చేయాలో చూద్దాం. ముందుగా మీ డెస్క్టాప్ లేదా ల్యాప్టాప్లో క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత సెర్చ్ బార్లో ఐఆర్సిటీసీ అని టైప్ చేసుకోండి. లాగిన్ అయిపోండి. మీరు నేను లాగిన్ చేసుకున్నాను. ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసుకోండి. ఇప్పుడు నేను సైన్ ఇన్ చేసుకున్నాను. ఇప్పుడు నేను మనకు ఈ ఐఆర్సిటీసీ మన వెబ్సైట్లోకి ఎంటర్ అయ్యామండి. ఇప్పుడు నేను ఆల్రెడీ బుక్ చేసిన టికెట్ని ఓపెన్ చేసి మీకు బోర్డింగ్ పాయింట్ చేంజ్ చేసి చూపిస్తాను. ఇప్పుడు మనం బుక్ చేసిన టికెట్ నుంచి బోర్డింగ్ పాయింట్ చేంజ్ చేద్దాం. ఇప్పుడు మీరు మై అకౌంట్ దగ్గరకు వచ్చేసిన తర్వాత మై ట్రాన్సాక్షన్స్లో ఇక్కడ బుక్ టికెట్ హిస్టరీ ఉంది కదండి, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నేను బుక్ చేసిన టికెట్స్ అనేది ఇక్కడ కనిపిస్తుందండి. ఇందులో నేను ఒక టికెట్ లెక్క బోర్డింగ్ పాయింట్ని చేంజ్ చేస్తాను. ఓకేనండి. ఇక్కడ నాకు 10th జనవరిన విజయవాడ టు అజ్మీర్ అని నేను టికెట్ బుక్ చేసుకున్నాను. ఈ టికెట్కి ఇది ఆల్రెడీ క్యాన్సిల్ చేసండి, సారీ. ఇక్కడ జైపూర్ నుంచి నేను విజయవాడకి ఇక్కడ టికెట్ ఉందండి. ఈ జైపూర్ టు విజయవాడ టికెట్ని ఒకసారి నేను ఓపెన్ చేసుకుని మీకు బోర్డింగ్ పాయింట్ చేంజ్ చేస్తాను. నాకు బోర్డింగ్ పాయింట్ అనేది జైపూర్ విజయవాడకి మధ్య స్టేషన్లో మాత్రమే నేను బోర్డింగ్ పాయింట్ అనేది పెట్టుకోవాలండి. నేను దీని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇదిగోండి, నాకు అనేది ఇలాగ టికెట్ అనేది ఓపెన్ అయింది. టికెట్ ఓపెన్ అయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి మీ టికెట్ని. ఓకేనా? జైపూర్ చెన్నై ఎక్స్ప్రెస్, జైపూర్ టు విజయవాడ. ఓకేనండి. 14th జనవరి. ఓకేనా? నేను జైపూర్ ఎక్కేసి తర్వాత విజయవాడ దిగుతున్నాను. ఇప్పుడు నాకు జైపూర్ కాకుండా నేను జైపూర్ తర్వాత స్టేషన్లో నేను అనేది ట్రైన్ ఎక్కాలనుకుంటున్నాను. అప్పుడు నేను ఇక్కడ బోర్డింగ్ పాయింట్ చేంజ్ మీద వెళ్ళేసి అక్కడ స్టేషన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఆప్షన్ చేంజ్ బోర్డింగ్ పాయింట్ లాస్ట్లో ఉంటుంది మీకు రైట్ సైడ్. ఓకేనండి. చేంజ్ బోర్డింగ్ పాయింట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ జైపూర్ నుంచి తీసుకొని మనకి విజయవాడ వరకు స్టేషన్స్ అనేవి మొత్తం మనకి ఇక్కడ కనిపిస్తుందండి. ఓకేనండి. వరంగల్ తర్వాత ఇంకా మనకి ఇక్కడ విజయవాడ అనేది వస్తుంది. ఇక్కడ నేను ఏం చేసుకుంటున్నానంటే ఇక్కడ జైపూర్ ఉంది కదండి, జైపూర్ కాకుండా నేను మధ్యలో ఎక్కడ పెట్టాలనుకుని భోపాల్ జంక్షన్ పెడతానండి. భోపాల్ మీద టిక్ చేయండి. ఓకేనా? టిక్ చేసిన తర్వాత క్వశ్చన్, డూ యూ వాంట్ ప్రాసెస్ ది బోర్డింగ్ పాయింట్ చేంజ్ రిక్వెస్ట్ ఫర్ న్యూ బోర్డింగ్ స్టేషన్ భోపాల్ జంక్షన్ టు బీపీఎల్ క్వశ్చన్ మార్క్. అంటే మీరు భోపాల్ జంక్షన్ అనేది బోర్డింగ్ పాయింట్ కింద చేంజ్ చేసుకోవాలని అడుగుతుందండి. ఓకే మీద క్లిక్ చేయండి. ఓకే చూడండి, బోర్డింగ్ పాయింట్ హ్యాస్ బీన్ చేంజ్డ్ సక్సెస్ఫుల్లీ. మీకు బోర్డింగ్ పాయింట్ అనేది చేంజ్ అయిపోయింది. ఓకేనండి. ఇప్పుడు మీరు ట్రైన్ ఎక్కడి నుంచి ఇక్కడ చూడండి, బోర్డింగ్ స్టేషన్ భోపాల్ జంక్షన్ అని వచ్చేసింది. ఓకేనండి. ఇప్పుడు మీరు జైపూర్ నుంచి విజయవాడ అనేది మీకు టికెట్ అనేది బుక్ అయింది, కానీ మీరు భోపాల్ జంక్షన్ నుంచి ట్రైన్ అనేది ఎక్కొచ్చు అనమాట. అంటే మీరు జైపూర్లో ఎక్కలేదనుకోండి, మీరు ప్యాసింజర్ ఎక్కలేదని చెప్పేసి సీట్ అనేది వేరే వాళ్ళకి అలాట్ చేయొచ్చు. అలా కాకుండా మనం బోర్డింగ్ పాయింట్ అప్డేట్ చేసుకుంటే మనకి మన బెర్త్ అనేది భోపాల్ వరకు అనేది మనకి ఉంటుందండి. భోపాల్ తర్వాత మనం జాయిన్ అవుతాం కాబట్టి ఇబ్బంది లేదు. ఇప్పుడు ఇది అనేది మన ఐఆర్సిటీసీ వెబ్సైట్లో చూసామండి. ఇప్పుడు నేను మనం మొబైల్ బ్రౌజర్లో ఏ విధంగా బోర్డింగ్ పాయింట్ చేంజ్ చేయాలో చేసి చూపిస్తాను. ఇప్పుడు మనం మొబైల్లో ఐఆర్సిటీసీ యాప్లో బోర్డింగ్ పాయింట్ని ఏ విధంగా చేంజ్ చేయాలో చూద్దాం. మీ మొబైల్లోని ఐఆర్సిటీసీ యాప్ని ఓపెన్ చేసుకోండి.
ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ నాకు ఫింగర్ ప్రింట్ ఆప్షన్ ఉందండి. అందువల్ల నేను లాగిన్ అనేది అయిపోయాను. తర్వాత మీరిప్పుడు ట్రైన్‌లో బుకింగ్ టికెట్‌లో మీరు ఇక్కడ బుక్ చేసుకున్న టికెట్స్ ఉంటాయండి. ఇందులో నేను ఒక టికెట్‌ని సెలెక్ట్ చేసుకుంటాను. ఇందులో నేను విజయవాడ టు అజ్మీర్ హంసఫర్ టికెట్ ఉందండి. ఈ టికెట్‌ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇదిగోండి. ఈ విజయవాడ టు అజ్మీర్ హంసఫర్ టికెట్‌ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ నాకు టాప్‌లో రైట్ సైడ్‌లో నాకు 3 డాట్స్ ఉంటాయండి. దాని మీద క్లిక్ చేసుకోండి. ఆప్షన్స్ వస్తాయి మనకి. ఇందులో నాకు చేంజ్ బోర్డింగ్ పాయింట్ అనే ఆప్షన్ ఉంది కదండీ! దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి విజయవాడ నుండి అజ్మీర్ వరకు ఏమేమి స్టేషన్స్ ఉన్నాయనేవి ఇందులోకి మనకి కనిపిస్తుందండి. ఇక్కడ నేను ఏ స్టేషన్ అయితే జాయిన్ అవ్వాలనుకుంటున్నానో ఆ స్టేషన్‌ని ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ నాగ్పూర్ ఉంది కదండీ! నేను నాగ్పూర్ స్టేషన్‌ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు చూడండి మన కన్ఫర్మేషన్ డూ యూ వాంట్ టు ప్రాసెస్ ది బోర్డింగ్ పాయింట్ చేంజ్ రిక్వెస్ట్. ఓకే చేయండి. ఇప్పుడు ఓల్డ్ బోర్డింగ్ పాయింట్ వచ్చేసి విజయవాడ జంక్షన్ అండి. న్యూ బోర్డింగ్ పాయింట్ వచ్చేసి నాగ్పూర్. ఈ విధంగా మనం మన ఐఆర్‌సీటీసీ యాప్‌లో బోర్డింగ్ పాయింట్ అనేది చాలా ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు.